ముగించాలని మోదీ గారు హైవేలు ఇచ్చిండు బంద్ చేస్తారు. మోదీ గారు రాజకీయాలు మాట్లాడే పెట్టుకోండి, మీటింగ్లు పెట్టుకోండి, రాజకీయాలు మాట్లాడకు. ఎవరు కూడా ఆవేశాలు ఈ కార్యక్రమం ప్రాంత గోసేవా ప్రముఖ శ్రీ వెంకట నివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇది ఆయన ఒక్కరిగా ప్రోటోకాల్ ఏం ప్రోటోకాల్ పుణికాల ప్రోటోకాల్ ఎంత మరి ఇద్దరే మాట్లాడతారు ఎవరు ఉండరు. రాజకీయ నాయకులందరూ కింద కూర్చోవాలి. రాజకీయ వేదిక కాదు ఇది. ఆవేశాలు ఎందుకండి? ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంటాక మీ సొంత నిర్ణయాలు ఇక్కడ ఉండవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా విషయాలు చెప్పాలనుకున్నారు, కానీ ఈ ప్రోగ్రామ్ అందరం వల్ల మినిస్టర్ రావద్దా? నీ సైనికుల దగ్గర రావాలన్నా వద్దా? నిమజ్జనం జరిగినాయి. ఇంకా ఇంచుమించు 500 విగ్రహాలు నిమజ్జనం చేయాల్సింది. అయితే ఈరోజు నిమజ్జన శోభయాత్రలో 10 ఫీట్ల వరకు మాత్రమే ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర నిమజ్జనం చేయాలని ఆ పని అన్ని కావున పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభయాత్ర చేయాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి మేజర్ వారికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. కావున ఈ రోజు పట్టణ ప్రజలు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని వర్షిరెడ్డి గారు 13,50,000 ఈ మహాప్రసాదాన్ని దక్కించుకున్నారు. వారు ఈ యొక్క అనుకున్న సమయానికి పూర్తి డబ్బు చెల్లించారు. వారికి భక్తజనం అందరూ ఈ యొక్క మహాదేవుని దర్శించుకుని లడ్డూ పాటకు రావాలని కోరుతున్నాం. కళాకారులు లోపల రావాలని కోరుతున్నాం. కళాకారులను ఈసారి మన యొక్క 1వ నంబర్ వినాయక మండపం వద్ద అద్భుతమైన కళ
లడ్డు వేలం పాట 1,150,000 రూపాయలు. కమిటీ అక్కనపల్లి బలరాం 2 లక్షలు. అక్కనపల్లి బలరాం 2 లక్షల రూపాయలు. దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ 3 లక్షల రూపాయలు. అక్కనపల్లి బలరాం 3,10,000 రూపాయలు. తారంగి నరేష్ గౌడ్ 4,16,000. తారంగు నరసింహ ముత్యాల శంకర్రెడ్డి గారు ఎంతనా 4,20,000. దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ 5 లక్షలు. దయచేసి భక్తులు వినాలి. ఈ మహాప్రసాదాన్ని 6 నెలల లోపు ఈ యొక్క మహాప్రసాదం పాడిన రుసుము చెల్లించాల్సి వస్తుంది కమిటీ వారికి. ఇది ఒక గమనిక, తప్పుగా అన్యదా భావించవద్దు. దుబ్బాక మల్లేష్ గారు 5 లక్షల రూపాయలు. దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ 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 గారు 5 లక్షల రూపాయలు. ఈ యొక్క కమిటీ అనంతరం ఒక నోటు ఉంటుంది. ఆ నోటు చదువుకొని సంతకం పెట్టాల్సి వస్తుంది. మొదలుగా 2 నెలల ముందు పాడిన సగం రుసుము ఇవ్వాల్సి వస్తుంది. 6 నెలల తర్వాత 6 నెలలకు మిగతా అమౌంట్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మీకు చెప్పడం జరుగుతుంది. దుబ్బాక శ్రీ యాదవ్ గారు 5 లక్షల రూపాయలు ముందంజలో ఉన్నారు. ఇంకెవరైనా పాట పాడేవారు ఉంటే రాగలరని మా యొక్క మనవి. దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ గారు 5 లక్షల రూపాయలు ముందంజలో ఉన్నారు. దుబ్బాక శ్రీనివాస్ గారు 5 లక్షల రూపాయలు ముందంజలో ఉన్నారు. పోయిన సంవత్సరం మన యొక్క మహాప్రసాదాన్ని ఉత్సవ కమిటీ వాళ్ళు జర ఇక్కడికి రావాలని కోరుచున్నాం. అందరు ఇక్కడికి రావాలని కోరుచున్నాం. లడ్డు పాట వేలం పాట అవుతుంది. లడ్డు వేలం పాటలు నవరాత్రులు పూజించుకున్న ఆ లడ్డు వేలం పాటను దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ గారు 5 లక్షల రూపాయల ముందంజలో ఉన్నారు. దుబ్బాక శ్రీనివాస్ యాదవ్ గారు 5 లక్షల పాటతో ముందంజలో ఉన్నారు. ఎవరైనా ఈ మహాప్రసాదాన్ని పాడేవారుంటే రా అన్న. ఒకసారి డబ్బురావు గారు 5 లక్షల ముందంజలో ఉన్నారు. 5 లక్షల రూపాయలతో ఈ యొక్క రెండోసారి ఉన్నారు. బొడ్డుపల్లి సతీష్ గారు 5 లక్షల 110. ఆ మహాప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తులకు ఎన్నెల మోక్ష మార్గాన్ని చూపుతుండే ఎన్నెలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల అయ్య गणेश महाराज की जय श्री राम की जय। गणेश महाराज की बोलो गणेश महाराज की गणेश महाराज की बोलो गणेश महाराज की आकाश पंचायत जय बोलो गणेश महाराज मीरा क्या बोल जरा వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ఈరోజు ఉత్సాహంగా ఆనందంగా హిందువులందరూ చాలా భక్తితో ఈ యొక్క వినాయకులను నిమజ్జనం చేసి తమ యొక్క ఆనందాన్ని భక్తిని చాటుకోవాలని నేను కోరుతున్నాను. గణేష్ శోభయాత్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవరాత్రులు జరుపుకొని భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ఈరోజు నల్గొండ పుర వీధుల నుండి ఈ శోభయాత్ర జరుగుతూ ఉంది. కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా పనిచేయాలని చెప్పి భవిష్యత్తు సంబంధించినటువంటి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శుక్రవారం ఈ సంబంధించినటువంటి పండుగ ముస్లిమ్స్ పండుగ కూడా ఉంది కాబట్టి అందరం కూడా ఈ మీలాదుద్దీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. పండుగలు అందరం కూడా నల్గొండ పట్టణంలో ఈ ఐక్యతను చాటే విధంగా పనిచేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ముగింపు జరుగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాలు పండుగ వాతావరణంలో 9 రోజులు పూజలు కార్యక్రమాలు జరుపుకోవటం జరిగింది. అట్లనే ఇవాళ మిలాదున్ నబీ కూడా ఉంది కనుక ఈ యొక్క సందర్భంగా మనం అందరం కూడా శాంతియుతంగా జరుపుకొని నల్గొండ పట్టణంలో గతంలో 14 మైల్ కాడికి పోయిన ఒక ప్రమాదం జరగడం జరిగింది. వాటిని కూడా వెహికల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఆ వెహికల్స్ కంట్రోల్లో పెట్టుకొని సాయంకాలం అందరం కూడా 14 మైలు అట్లనే ఒల్లపురం చెరువులో నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా సంతోషంగా జరుపుకొని అన్ని మతాలను కూడా గౌరవించేటట్టుగా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నవరాత్రులు పూజలు జరుపుకొని గణనాథులను ఈరోజు శోభాయాత్ర ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున నవరాత్రి శోభాయాత్ర శుభాకాంక్షలు. అలాగే కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా కుల మతాలకు అతీతంగా ఒక చోట చేరి 9 రోజులు పూజ జరుపుకున్నారు. అదే ప్రకారం ఈరోజు శోభాయాత్ర కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నాను. గణేష్ శోభాయాత్ర శుభాకాంక్షల్ని నల్గొండ పట్టణ ప్రజానికానికి సిపిఎం పార్టీ నల్గొండ పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తాను. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణేశుడు ఈరోజు నిమజ్జన చేయడం అనేటటువంటి జరుగుతోంది. ఈ నిమజ్జనంలో పాల్గొనేటటువంటి యువకులు తర్వాత మహిళలు వీళ్ళందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఈ శోభాయాత్రను జరుపుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈరోజు మొదటగా యావత్ ప్రజలందరికీ కూడా వినాయక శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి నిమజ్జన శోభయాత్ర అందరం కూడా నెమ్మదిగా కులమతాలకు ఇబ్బంది జరగకుండా రాజకీయాల ద్వారా ఇబ్బంది జరగకుండా ఈ యొక్క దేవుని నిమజ్జనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తునికి ఉన్నదని కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈరోజు ఈ శోభయాత్రలో ఎవరం కూడా అతివేగాన్ని చూపించకుండా నెమ్మదిగా భక్తి శ్రద్ధలతోటి
ఇబ్బందులకు గురి కాకుండా శోభయాత్ర కొనసాగించి నిమజ్జనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా ముందుకెళ్లాలని ఆ గణపతి తండ్రి అందరికీ సహకరించి నిమజ్జనానికి కూడా సహకరించి యంత్రాంగం కూడా అందరికీ భక్తులకు సహకరించి నిమజ్జనం అయ్యేలా చూడాలని కోరుకుంటూ మరొకసారి యావత్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ పట్టణ జిల్లా ప్రజలకు బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో ప్రతి సంవత్సరం వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా జరగాలని భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. సుఖశాంతులతో అన్ని వర్గాల ప్రజలు నిమ్మలంగా ఉండేటట్టు 9 రోజులు పూజలు చేసి ఈరోజు శోభయాత్ర జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ యువకులు, ఉత్సాహవంతులు, భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు పట్టణ జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 1వ నెంబర్ వినాయక కమిటీ సభ్యులు వీళ్ళంతా 9 రోజులు స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకొని నవరాత్రులు తెల్లవార్లు చెక్క భజన కోలాటం వేసుకుంటూ ఆడవాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్క భజన నేర్చుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుకుంటూ 9 రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా శోభయాత్రకు స్వామివారు తయారయ్యారు. ఈ శోభయాత్రలో ఎంతో ఘనంగా ఈ యొక్క కళాకారులను, అమ్మవారి కళాకారులను, తర్వాత చెక్క భజన మహిళల కార్యక్రమం చెక్క భజనను మరియు బ్యాండు ఇంతమంది కళాకారులతో ఎప్పుడు జానపద సాంప్రదాయంతో ఈ యొక్క 1వ నెంబర్ విగ్రహాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఎలాంటి వేరే అసభ్యకరంగా తీసుకుపోకుండా మంచి భజనా కార్యక్రమాలతో తీసుకుపోతాం. ప్రతిసారి లడ్డూ పాట ఎంతో ఘనంగా ఆ స్వామివారు మాకు ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడానికి డబ్బులు ఎంతో ఘనంగా ఇప్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మన బొడ్డుపల్లి సతీష్ గారు 5,116,116 రూపాయలకు పాడడం జరిగింది. వారి కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో ఆ వినాయక మహారాజుని ఎంతో ఘనంగా శోభయాత్రలో తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క వినాయక నిమజ్జన శోభయాత్ర 14 మైలు కాలువలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. జై గణేష్, జై జై గణేష్. ఈరోజు గణేష్ నిమజ్జన శోభయాత్ర నల్లగొండ పట్టణ 1వ విగ్రహం నుంచి ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 9 రోజుల నుంచి ఈ యొక్క విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని దిగ్విజయంగా ఈరోజు గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభించుకోవడం జరిగింది. నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. విగ్రహం దాదాపు గత 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క విగ్రహం నిమజ్జనం ఇక్కడి నుంచే ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఎన్నో గొడవలు అయినప్పటికీ కూడా ఈ విగ్రహం నుంచి ఇక్కడనే ఎంతో మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మత సామరస్యంగా నిర్వహించుకోవడము ఈ యొక్క విగ్రహం యొక్క గొప్పతనము. ముఖ్యంగా ఈ యొక్క కాలనీకే కాదు, దాదాపు నల్లగొండకు సంబంధించిన పుర ప్రముఖులైతే, రాజకీయ నాయకులు అయితే, కలెక్టర్ అయితే, ఎస్పీ గారి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క విగ్రహం దగ్గరనే పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడ లేని విధంగా లడ్డు వేలం కూడా బ్రహ్మాండంగా దాదాపు 13-15 లక్షల రూపాయలతో వేలం పాఠంలో కూడా పోవడము ఇదొక విశేషం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి గణేష్ నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.